హలో గైస్, బాగున్నారా? మీరు బాగున్నారు అనుకుంటున్నా. నేను కన్నా బాగున్నా. మీరు బాగుండాలి, నేను కన్నా బాగుండాలి. కొద్దిగా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటేనే కొద్దిగా ఇంకా పైకి ఎదుగుతా. మీ సపోర్ట్ గట్టిగా చేస్తారని నేను అనుకుంటున్నా. ఓకేనా గైస్? ఇప్పుడైతే మనం వైర్లెస్ మౌత్ తీసుకున్నాం అనమాట. ఈ వైర్లెస్ మౌత్ అనేది K9 వైర్లెస్ మౌత్ తీసుకున్నాం. ఈ మౌత్ వచ్చేసి ఏం తీసుకున్నాం అంటే, మనకి ఇట్లా మన కెమెరాలో ఒకటి వీడియో రికార్డ్ అవుతుంటే మనం ఫోన్తో వాయిస్ రికార్డ్ చేయాల్సి వస్తుంది. మన కెమెరా లాంగ్ ఉంటుంది కాబట్టి కొద్దిగా డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి మనకి తీయనీకి ఇబ్బంది అవుతుంది. వాయిస్ అనేది రావట్లే అనమాట, క్లారిటీ రావట్లేదు అక్కడ వీడియోకి వచ్చేవారికి. అందుకోసం ఇది మనం సజెస్ట్ చేసినాం. ఇది కానీ మనం యూట్యూబ్లో అక్కడిక్కడ సజెస్ట్ చేసి చూడంగా మనకి కొద్దిగా K8 K9 అని కొద్దిగా ఇది జర ఎక్కువ ఈజీగా రివ్యూ చూపిస్తారు కొంచెం అని చూసిన. ఒకసారి తక్కువ బడ్జెట్లో బెస్ట్ క్వాలిటీ అని అన్నారు, చూద్దాం. ఎందుకంటే ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ 700 పడ్డది మనకి కాస్ట్ వచ్చేసి. కానీ దీన్ని కాస్ట్ తక్కువ ఉందిగా, దీని వాయిస్ ఎట్లా ఉంటుందో అని మీకు డౌట్ రావచ్చు. సేమ్ డౌట్ నాకే ఉంది. అది వాయిస్ మంచిగా ఉంది లేదనేది మీరు చెప్పాలి నాకు. ఎందుకంటే వీడియో ఎట్లా వచ్చిందని ఇప్పుడు నేను మొబైల్లో చేస్తున్నా కదా. నెక్స్ట్ మౌత్ పెట్టి చేస్తాను అనమాట. ఇది మొత్తం మనం ఓపెన్ చేసి ఏమేమి వచ్చినాయి దీంట్లో చూసి తర్వాత నేను దాని కెమెరా కనెక్ట్ చేసేసి చేద్దాం. మైక్ది ఎట్లా వస్తుంది, మన మొబైల్లో ఎట్లా వచ్చింది, దీని డిఫరెన్స్ ఎంత ఉంది, ఇది బెస్టా మొబైల్ బెస్టా అనేది మీరు చెప్పాలి, కామెంట్లో చెప్పాలి. కొద్దిగా మీరు కామెంట్ చేస్తేనే నాకు గన వస్తాయన్నమాట కొద్దిగా పవర్. ఎందుకంటే కొద్దిగా మీరు ఉన్నారని కానీ నాకు కొద్దిగా ధైర్యం ఉంటుంది. ఇప్పుడైతే మనం బాక్స్ ఓపెన్ చేస్తున్నాం. దీంట్లో అయితే 2 మైక్స్, ఒకటి 2 కనెక్టర్స్, అంటే ఒకటి ఐఫోన్ కనెక్టర్ వచ్చినట్టుంది. కొంతప్పుడు చూసినాం. ఇవి అన్నమాట వచ్చినాయి. కాకపోతే ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం ఇంకేమేమి ఉన్నాయి అనేది. ఇది వచ్చేసి ఏమో ఐఫోన్ కనెక్టర్ అనమాట. మన ఐఫోన్కి గన్న పెట్టుకొని వీడియో తీసుకోవచ్చు. ఇదేమో టైప్ సి కనెక్టర్ అనమాట. ఇప్పుడు దీనికి అటాచ్ చేసుకోవచ్చు, ఇట్లా పెట్టుకొని ఐఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. అట్లా అనమాట. ఐఫోన్ కావాలనుకుంటే అట్లా, ఐఫోన్ కొద్ది ఇట్లా ఈ కనెక్టర్తో పెట్టుకుంటే ఇట్లా ఈ 2 వచ్చేసినాయి. ఇంకా 2 మైక్స్ వచ్చేసి 2 మైక్స్ కొత్తవి వాటికి చూస్తున్నా. ఇది సపోర్ట్ వస్తుంది ఏందని చూస్తున్నా. ఇంకేమున్నాయి, ఇది వచ్చేసి కేబుల్ అనమాట. ఈ రెండిటికి దీనికి ఛార్జింగ్ పెట్టుకోనికి కేబుల్ ఇచ్చారు. ఇంకా దీనికి సంబంధించినది ఒకటి పేపర్ ఇచ్చారు అనమాట. ఇది మొత్తం ఎలా ఉంటుంది, అది ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి, దీనికి సంబంధించినవి మొత్తం దీంట్లో ఇచ్చారు అనమాట. అట్లా ఇవి అన్నమాట వచ్చినాయి. మనం ఒకసారి అయితే టెస్ట్ చేసి మీరు నాకు రివ్యూ చెప్పాలన్నమాట. మీరు చెప్పాలి నాకు ఎట్లా వచ్చింది, వాయిస్ ఎట్లా ఉంది అనేది మొత్తం మీరు చెప్తేనే నాకు తెలిసేది కదా. ఎందుకంటే మీరు కొద్దిగా కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే మనం మొబైల్ కనెక్ట్ చేద్దామా, లేకపోతే ఇంకోటి ఏంటంటే, ఇది ఆన్ చేసుకోవాలంటే బటన్ ఎక్కడ ఉంటే ఇక్కడ ఉంటుంది. ఏందా ఇది బటన్, ఇది ప్రెస్ చేసి పట్టుకుంటే ఆన్ అవుతుంది. ఇక్కడ లైట్లు వస్తున్నాయి కదా, 2 లైట్స్ వస్తాయి, రెడ్ గ్రీన్. ఈ 2 కలర్లు వచ్చినప్పుడేమో ఇప్పుడు ఇది కనెక్ట్ చేస్తే ఇది ఒకటే లైట్ వెలుగుతుంది అనమాట. గ్రీన్ లైట్ అంటే కనెక్ట్ అయినట్టు. గ్రీన్ లైట్ వెలిగినప్పుడు ఇది మైక్ పనిచేస్తున్నట్టు, గ్రీన్ లైట్ వెలగకపోతే మైక్ పనిచేస్తలేనట్టు, అంటే పనిచేస్తుందంటే రికార్డ్ అవుతున్నట్టు, అట్లా అనమాట. అట్లా ఇవైతే మనకి ఛార్జింగ్ అనేవి ఎక్కడ సరే కెమెరాకి పెట్టేసి చూద్దాం మైక్ ఎలా వస్తుంది, ఇది ఎలా వస్తుంది అనేది కొద్దిగా చూద్దాం, వీడియో చేద్దాం. ఇదే లాంగ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు వినే వాయిస్ మాత్రం ఈ మైక్దే వాయిస్, ఈ మైక్తోనే ఇస్తుంది అనమాట. ఇది ఎట్లా వస్తుంది అనేది మీరు చూడండి. మనకైతే ఇది 20 మీటర్స్ దాకా వస్తుందని చెప్పారు అనమాట. ఈ 20 మీటర్స్ అంటే ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు మనకి కెమెరా పట్టుకొని ఇంకా ఎవరు లేరు అనమాట. అందుకోసం అని ఈ 20 మీటర్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.
ఈ వాయిస్ అయితే క్లారిటీ ఎట్లా వస్తుంది అనేది చూడండి. డిఫరెంట్ మనం దానికి దీనికి ఎంత డిఫరెంట్ ఉంది అన్నది. దీని కాస్ట్ వచ్చేసి మాత్రం 700 రూపీస్. దీని కాస్ట్ వచ్చేసి 700 రూపీస్ పడ్డది మనకి. మనకైనా ఎవరికైనా 700 రూపీస్ ఉంటుంది అమెజాన్లో. కాకపోతే మన ఆఫర్స్ ఉన్నప్పుడు ఇంకా కొద్దిగా తగ్గుతుంది, కొద్దిగా ఆఫర్ వల్ల. మనం ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే బెస్ట్ అనిపిస్తుంది మనకి. ఏంటంటే ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి వీళ్ళకి, ఎందుకంటే మనకి దీంట్లో 2 మైక్స్ ఉన్నాయి కదా. 2 మైక్స్ కాబట్టి ఇంటర్వ్యూ ఉండే వాళ్ళకి ఇద్దరు ఉంటారు కాబట్టి ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి బెస్ట్ అనిపిస్తుంది. మన ఇంకా ఏమున్నాయంటే ఫీచర్స్ ఇట్లా ఛార్జింగ్ మనకి మన 2 మైక్స్కి అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఈ మైక్ ఇంకో మైక్ 2 మైక్స్ ఉన్నాయని చెప్పిన, ఈ 2 మైక్స్కి ఛార్జింగ్ పెట్టుకోవాలి. మన కనెక్టర్ అంటే మనం కెమెరా కన్నా మొబైల్ కన్నా కనెక్ట్ చేసుకొని మనం పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఇది ఏమో సింపుల్. ఇప్పుడు ఇట్లా పెట్టేసుకున్నాం, ఎక్స్ప్లెయిన్ చేసేది. ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా మనం ఏమన్నా వేరే వీడియో తీయాలన్నా అప్పుడు ఊరికే ఫోన్ పట్టుకోవాలన్నా కానీ ఇబ్బంది ఉంటుంది. అది మనకు మెయిన్ ఏంటంటే వాయిస్ వీడియో క్లారిటీ ఉండాలి. వీడియో క్లారిటీ ఉండి వాయిస్ లేకపోతే వీడియో వైరల్ కాదు, అంటే చూడలేరు ఫస్ట్. అసలు మనం వాయిస్ క్లారిటీ లేకపోతే ఏం చూస్తారు? వాయిస్ క్లారిటీ ఉండి వీడియో అంటే ఎవరు చూస్తారు? వాయిస్ సరే, వీడియో అంటే చూడగానే వాయిస్ అన్నా విన్నాను వింటారు, కానీ వీడియో క్లారిటీ లేకుండా వాయిస్ క్లారిటీ లేకుండా అంటే ఎవరు చూడరు కదా. అందుకోసం అని ఇదైతే బెస్ట్ అంటున్నాను నేనైతే. లో బడ్జెట్ లా చిన్న చిన్న యూట్యూబర్లు అంటే, పెద్ద యూట్యూబర్లు అంటే వాళ్ళకి ఇన్కమ్ మనకు తెలుసు కదా, వాళ్ళకంటూ ఇంత ఇన్కమ్ వస్తుంది, వాళ్ళు ఎక్కువ బడ్జెట్ ఉన్నే తీసుకుంటారు. మనం అంటే ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కాబట్టి మనకి ఎమ్మటే సక్సెస్ రాదు. మనం ఎక్కువ బడ్జెట్ పెట్టి చేయాలన్నా కానీ కొద్దిగా మనకు కానీ ఇబ్బందులు ఉంటాయి. చిన్న చిన్న యూట్యూబర్లు ఎవరైనా సరే, నాకైనా చిన్న చిన్న ఉంటారు కదా ఇప్పుడిప్పుడే వచ్చేటోళ్ళకి కన్నా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. మనం కానీ ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేయాలి, కొద్దిగా సక్సెస్ రాకపోతే కొద్దిగా బాధ అనిపిస్తుంది అనమాట. స్టార్టింగ్ యూట్యూబ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే కొద్దిగా ఇలాంటి ఇది తీసుకోవడం బెటర్ అంటున్నాను నేనైతే. సజెస్ట్ చేయడం ఇది, ఎందుకంటే మనకి ఇదే బెటర్. ఇదే అనమాట మనకైతే. ఇది వచ్చేసి మన ఈ వైర్లెస్ మౌత్ కాబట్టి జర బెటర్. వైర్లు ఉంటాయి, ఆ వైర్లు పట్టుకున్న ఆంచలేడికి ఎంత ఇబ్బంది అయితే అనమాట. ఇది అనమాట నేను ఎక్స్ప్లెయిన్ చేసినది బాగున్నది అని నేను అనుకుంటున్నా. అది ఎలా ఉన్నది అనేది మీరు కింద కామెంట్ చేయండి. అట్లానే ఇది బెస్టా కాదా అనేది కానీ కామెంట్ చేయండి. మర్చిపోకండి, మెయిన్ కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. కాకపోతే ఇది జాగ్రత్తగా వాడుకోవాలి. ఎవరైనా తీసుకుంటే మాత్రం ఇది జాగ్రత్తగా వాడుకోండి, ఎందుకంటే ఇది లైట్ వెయిట్ అనమాట. కింద పడితే ఏమన్నా డ్యామేజ్ అయితే మనం దీన్ని రిపేర్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు, మళ్ళీ కొత్తది బుక్ చేసుకోవాల్సిందే. ఇది మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జర గంటను గట్టి కొట్టండి జర, ఎందుకంటే మీ సపోర్ట్ ఉండాలి. జర ఎందుకు అడుగుతున్నా అంటే ఇది మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేసిన వాటికి నేను అడుగుతున్నా. అర్థమవుతున్నా భయ్యా, కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా మళ్ళీ వీడియోలు, ఇది రివ్యూతోని మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా. ఇప్పటి నుండి వీడియోలు వస్తాయి, 100% వస్తాయి. ఓకేనా? రైట్ భయ్యా.